ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకంత సీరియస్గా తీసుకున్నట్టు? ఈ రెండు సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్టు అనుకోవాలా? టీడీపీ ఓడిపోతే అది ఈ 14 నెలల కూటమి ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించాలా? వైసీపీ ఆరోపిస్తూ ఉన్నట్టు పులివెందుల ఒంటిమిట్ట స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందా, లేక వైసీపీకి ఘోర ఓటమి తప్పదనే అంచనాకు వచ్చారు కాబట్టి ఆ పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారా? టీడీపీ వైసీపీల మధ్య జడ్పీటీసీ రగడ పైనే ఇవాల్టి బిగ్ డిబేట్ చర్చలో పాల్గొంటూ ఉన్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. జూపూడి ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అలాగే మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. ముందుగా మస్తాన్ రావు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు జడ్పీటీసీ ఎందుకంటే పెద్దగా వార్తలు ఉండవు, దానికి సంబంధించి పెద్దగా హడావుడి ఉండదు. కానీ అసలు ఏదో అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టుగా ఈ వార్ జరుగుతూ ఉంది. నిన్న అర్ధరాత్రి పులివెందుల్లో హైడ్రామా, తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతం అయితే అక్కడ రణరంగంగా మారుతూ ఉన్నాయి. టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమే గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు, చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు. అంబటి రాంబాబు కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడారు. చాలా చిన్న ఎన్నికైనా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకుంటారు, ఒక 12 నెలల టెన్యూర్ ఉన్నా కూడా అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు అంటూ అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు. ఒకసారి అంబటి రాంబాబు ఏమన్నారో విన్న తర్వాత మీ అభిప్రాయం తెలుసుకుంటాను. ఒకసారి అంబటి రాంబాబు గారు బయట. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది, 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం. రైట్, మస్తాన్ రావు గారు చాలా సీరియస్గా తీసుకున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. ఎందుకు అంటారు, ఎందుకు అంత ప్రాధాన్యత ఈ ఎన్నికకు? ఒకవేళ ఈ ఎన్నికలో గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? టీడీపీ అండ్ వైసీపీకి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి మస్తాన్ రావు గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు 99 వీక్షకులకు, ప్యానెల్లో ఇతర పెద్దలకు కూడా. ఇప్పుడు పులివెందుల అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట, అడ్డాగా చెప్పచ్చు. ఎట్లా అంటే అది అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్నారు, అట్లా శత్రు దుర్భేద్యంగా తయారు చేసిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో కొన్ని జడ్పీటీసీలు ఓడిపోవచ్చు, కానీ పులివెందులు ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఓడిపోయిన పరిస్థితి దాఖలాలు కూడా లేవు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఉన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకు పరిమితం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని కూడా గణనీయంగా తగ్గించారు. ఇదే ఒరవడి ఈ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో కూడా కొనసాగించాలనేది తెలుగుదేశం పార్టీ. దానికి ప్రధానంగా ఏంటి, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు, అది ఒక బలహీనమైన పడిపోయింది. ఇప్పుడు అక్కడ ఎవరైతే నాయకత్వం అధినేతగా ఉన్నారో అతని కంచుకోటగా భావించే అతని అసెంబ్లీ నియోజకవర్గంలో జడ్పీటీసీని, అది కూడా పులివెందుల నేమ్ మీదే ఉంటుంది కాబట్టి, సో దాన్ని గెలుచుకోవటం ద్వారా వాళ్ళకి బలమైన సంకేతాలు పంపాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఏంటంటే పోటీకి మాత్రమే పరిమితం అవుతా ఉంటుంది, ఎప్పుడు పోటీ చేసినా కూడా అపజయమే ఎదురవుతా ఉంటుంది పులివెందుల నియోజకవర్గం. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని మార్చాలి అనే ఒక కంకణం కట్టుకున్నారు. దీనికి ప్రధానంగా ఏంటంటే గతంలో ఈ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అయితే ప్రతిపక్ష నేతలు పోటీ చేసే
అసెంబ్లీ నియోజకవర్గాల జోలికి ఇతర పార్టీల వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన కుప్పం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు కూడా కదా. అక్కడ నియమించడం, అదేవిధంగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ కానీ ఇతర మండలాల్లో కానీ ఎంపీటీసీల దగ్గర నుంచి ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో చూడొచ్చు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అదే చెప్పాలి. Yes. ఆయన మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పుండొచ్చు కదా, అక్కడ ఎంపీటీసీలు వాటి గురించి అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారంటే తీసుకుంటారు. ఖచ్చితంగా అక్కడ గెలవటం ద్వారా వాళ్ళ కేడర్కి ఒక సంకేతాలు పంపడం, వైఎస్ఆర్సీపీకి హెచ్చరిక చెప్పడం. అంటే గతంలో వైనాట్ కుప్పం అన్నారు కాబట్టి ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ ఉన్నారు సార్. అదే సార్, ఖచ్చితంగా అదే. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల కారణంగా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే కొడాల నాని గారు లాంటి మాస్ లీడర్ కూడా ఎట్లాంటి సవాలు విసిరాడో మనం చూడొచ్చు. ఏంటి, నిజంగా అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక నేను ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని చెప్పేసి బూట్ పాలిష్ చేస్తాననే విధంగా మాట్లాడారు. అంటే ఏంటి, అంత బలంగా పంపించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక భవిష్యత్తు లేదు దానికి అనే ఒక సంకేతాలను పంపించిన పరిస్థితి కూడా చూసాం. సో వాటన్నిటిని అధిగమించి సరే పొత్తు ద్వారా కానీ ఎట్లాగైనా కానీ 164 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. సో ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఏంటంటే, ఇక్కడ ఆయన అక్కడ ఉన్న జెడ్పీసీ సభ్యుడు మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే బీటెక్ రవి గారు, ఓ పక్కన సతీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం తెలుగుదేశం పార్టీ నుంచి, బీటెక్ రవికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యం. గతంలో మనం చూసాం అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కనుక ఓడిస్తే భరత్ గారికి మంత్రి పదవి ఇస్తానని కూడా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పరిస్థితి. అంటే అక్కడ సివియారిటీ చెప్తున్నా నేను, ఎట్లాంటి సివియారిటీ తీసుకొచ్చారని. సో ఇక్కడ కూడా అదే బీటెక్ రవికి అన్ని విధాల సహకరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూడండి, అవినాష్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి ప్రచారానికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు పక్కన ఉన్న రాచమల్లు కానీ లేదంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ ఇంకా వాళ్ళ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం, ఓ పక్కన ఒంటిమిట్ట జరుగుతుంది, ఒంటిమిట్ట మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు వైఎస్ఆర్సీపీ. పులివెందులు ఏంటంటే అట్లా ఒక ఓటమి దిశగా వెళ్తుంది అనే ఒక సంకేతాలను ఇచ్చేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తా ఉన్నారు. దానికి ప్రధానంగా వాళ్ళ వ్యూహం ఏంటి, ఖచ్చితంగా అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళలో తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవటం, ఆ తర్వాత వాళ్ళకి హామీలు ఇవ్వటం. ఇప్పుడు ఈ రోజు చూస్తే, నిన్న మొన్న చూస్తే ఏంటంటే ఒక అసెంబ్లీ స్థాయిలోనేమో ప్రచారం కానీ కాన్సన్ట్రేషన్ కానీ జరుగుతుంది. అసలు అక్కడ డబ్బులు పంపిణీ కానీ అట్లా వార్తలు మనం చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే, సర్పంచ్ ఎలక్షన్స్ కి ఇస్తా ఉంటారు జనరల్ గా. ఏంటంటే 25,000 20,000 సర్పంచ్ ఎలక్షన్స్ లో పలికింది, గ్రేట్. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2-3 వేల వరకు పలుకుతాయని మనం చూసాం. పులివెందుల జడ్పీటీసీ ఓటింగ్ కూడా తక్కువే, నాకు తెలిసి 10,000 సంథింగ్ ఎంతో ఉంది. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా కీలకం, కాబట్టి ఈ రెండు పార్టీలు ఫోకస్ చేస్తూ ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్